పౌరస్తుల మహాసభలను జయప్రదం చేయండి. 50 ఏళ్ల సందర్భంగా ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే మహాసభలను జయప్రదం చేయండి. పౌర హక్కుల మహాసభలను జయప్రదం చేయండి. పౌర హక్కుల మహాసభను ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే హైదరాబాద్ బాగలింగంపల్లిలో జరిగేటువంటి మహాసభను జయప్రదం చేయండి. పౌర హక్కుల మహాసభను జయప్రదం చేయండి. పౌర హక్కుల మహాసభను వర్ధిల్లాలి. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. హక్కుల పోరాటాలు వర్ధిల్లాలి. మహిళా పోరాటాలు వసంతాలు ముగింపు సభగా హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ సభని ఏర్పాటు చేశారు. ఈ నెల 9, 10 తేదీల్లో ఈ సభను విజయవంతం చేయాలని, పౌరులు హక్కుగా జీవించే హక్కు, అతను స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కోరుకునే హక్కుని రాజ్యం నిర్బంధిస్తున్న రూపంలో ఈ పౌర హక్కుల సంఘం సభ్యులు ఈ రాజ్యానికి వ్యతిరేకంగా ప్రశ్నించే తత్వమే పౌర హక్కుల సంఘంగా గుర్తించడం జరుగుతుంది. మరీ దుర్మార్గంగా ఈ నరహంతక నరేంద్ర మోడీ అచ్చోసిన ఆపుతెద్దులాగా అమిత్ షా ఈ ముస్లింలైనటువంటి వాళ్ళని ఈ దేశ పౌరులు కాదని చెప్పేసి ఎన్ఆర్సీ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళని విదేశీ పౌరుల్లాగా ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు కాకుండా వాళ్ళని దుర్మార్గంగా పక్కన పెట్టేసి నిరాశనం చేయాలనేటువంటి ఆలోచనతో అమిత్ షా ఈ చట్టాన్ని తీసుకొస్తున్నాడు. బీజేపీకి బి టీం లాగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్ని ప్రభుత్వాలు, ఇక్కడ మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు, చంద్రబాబు అనే మోసగాడు, వీళ్ళందరూ కూడా వీళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజలను మోసం చేస్తూ హిందూ మతోన్మాద ఫాసిజాన్ని ఏదైతే నడుపుతున్నారో వీళ్ళ కేసుల రీత్యా ఇక్కడున్నటువంటి దళితులు, ఆదివాసీలు, ముస్లింలపై దాడులు చేస్తున్నటువంటి ఉన్మాద బీజేపీ కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి. మేము ఒకటే అడగదలుచుకున్నాం, ఈ పాలక పార్టీలని సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళు నిజంగా సెక్యులర్ భావజాలం మీకుంటే ముందు ఈ క్రైస్తవుల పైన, ముస్లింల పైన, ఆదివాసీల పైన జరుగుతున్న దాడులను ఏ ఒక్కరైనా ఖండిస్తే మీకు ఈ ప్రజలు సపోర్ట్ చేస్తారు. మీరు సెక్యులర్ ముసుగులో ఈ దోపిడీ పాలక బూర్జువా హంతక మోకలైనటువంటి పాలకులు అమిత్ షా, మోడీల నాయకత్వాన్ని మీరు బలపరుస్తూ మీకున్న కొద్దిపాటి దొంగతనాల్ని బయటకు రాకుండా కప్పెట్టుకోవడం కోసం యావత్ ముస్లింలని, క్రైస్తవుల్ని మంట కలుపుతున్నారు. మీరు ఇట్లాంటి దుర్మార్గమైన చర్యల్ని ఈ క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, ఆదివాసీలు కానీ, గిరిజనులు కానీ మొత్తం కూడా ఈ పాలకుల్ని ప్రశ్నించాలి. ముందు మా వైపు నుంచి మాకు రక్షణ ఏ విధంగా కల్పిస్తారో మేము వాడికే ఓటేస్తామనేటువంటి విధానం ఒకటి రావాలని చెప్పేసి ఈ ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చే బాధ్యతని పౌర హక్కుల సంఘం కార్యకర్తలు, మిగతా ప్రజా సంఘాల కార్యకర్తలు క్యాంపెయిన్ రూపంలో ప్రజలను చైతన్యం చేయిస్తూ ఈ ముగింపు సభలను విజయవంతం చేయాలని నిర్ణయించుకుంటున్నాం.